మాజీ రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేసినా ఒక్కరు కూడా ఖండించలేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అక్రమాలకు ఇప్పుడు జైలుకు వెళ్తున్నారని ప్రజలు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుకు జైలుకు వైసీపీ నాయకులు వెళ్తున్నారని తెలియచేశారు. అధికార మదంతో కొట్టుకొని ఆ రోజు తప్పుడు కేసులు పెట్టి టీడీపీ నాయకులను కార్యకర్తలపైన కేసులు పెట్టి వేధించారు. వైసీపీ లాగా తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి చంద్రబాబుకు లేదన్నారు టీడీపీ నాయకులు. మాజీ రెస్కో చైర్మన్ సెంథిల్ కుమార్ ను అరెస్టు చేస్తే ఒక్కరు కూడా ఖండించలేదు అంటే అప్పుడు నియంతలాగా ప్రవర్తించడమే దీనికి కారణమన్నారు. చంద్రబాబుని తన సొంత నియోజకవర్గానికి వస్తే అడ్డుపడ్డారు. అప్పుడు ఈ విషయం తెలియదా అని గుర్తు చేశారు. ఎవరన్నా సరే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ముప్పు తిప్పులు పెట్టారో వాళ్ళు ఈరోజు పనిష్మెంట్ అనుభవించాల్సిందే. ఖచ్చితంగా ఎవడెవడు ఉన్నాడో అందరూ పనిష్మెంట్ అనుభవిస్తారు. అంటే తొందర ఏమి లేదు, ఒకరు వికరని కాదు. ఎందుకంటే కడుపు మంటతో చెప్పడంలో మీరు ఆ రోజు మమ్మల్ని ఊరు తిప్పినారు, మీరు ఉప్పు తిన్నారు, ఈరోజు నీళ్ళు తాగండి. కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కక్ష సాధింపు చర్యలు చేయకపోవడం మేము లేదు, చేయము కూడా. కానీ మీరు చేసిన పనులకు మీరే అనుభవిస్తున్నారు. దయచేసి ఇటువంటి పనులు ఇంకా మాని అభివృద్ధి వైపు నడవండి. అభివృద్ధికి చంద్రబాబు నాయుడు ఏమేమి చేయాలనో మీరు అందరూ వచ్చి సహకారం అందించి సహాయం చేసి అందరూ రండి, ముందుకు రండి, మీ సహాయ సహకారాలు అందించండి. కుప్పాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం. థ్యాంక్ యూ. ధైర్యం ఉంటే కాణిపాకం వచ్చి రెస్కోలో అవినీతి జరగలేదని సత్యం చేయమనండి. 135,000 మంది షేర్ హోల్డర్స్ ఉన్నాం మేము. మాకు షేర్ హోల్డర్ అంటే దాంట్లో వచ్చే లాభాలు మాకందరికి పంచాల. ఈరోజు 135,000 మందికి అందరు నోట్లో మట్టి కొట్టారు. ఉద్యోగాలు ఒక్కొక్కరికి డబ్బులు తీసుకొని లక్షలు వసూలు చేసి ఉద్యోగాలు ఇచ్చారు. ఇవ్వలేదని ప్రమాణం చేయమనండి. ట్రాన్స్ఫార్మర్లు లంచాలు తీసుకొని డబ్బులు ఇచ్చినారు. ప్రమోషన్లు లంచాలు తీసుకొని ఇచ్చారు. అంతెందుకు సొసైటీకి రెన్యువల్ లేకపోయినా రెన్యువల్ చేసుకొని చైర్మన్షిప్లో అనుభవించారు తప్ప ఒక్కరోజు కూడా రెన్యువల్లో షేర్ హోల్డర్ల బాధ పట్టించుకోలేదు. మీ ఎండి ఎందుకు పనికిరాని వ్యక్తిని అనామకులను తీసుకొని వచ్చి మీరు రెస్కో షేర్ హోల్డర్కు కావాల్సిన వ్యక్తులను కాకుండా మీకు ఇష్టం వచ్చిన వ్యక్తులు, మీకు లంచాలు ఇచ్చే వ్యక్తుల దగ్గర కమిషన్లు తీసుకొని డబ్బులు తీసుకొని ఎండీలు చేశారు, ఉద్యోగస్తులు ఇచ్చారు. చేయలేని ప్రమాణం చేయండి. కాణిపాకం చేసిన దానికి ఈరోజు అనుభవిస్తున్నారు. సుమారు 100 కోట్ల రూపాయలకు పైన అవినీతి జరిగింది రెస్కోలో. ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మాట్లాడకూడదు బయట. మేము ఎంక్వైరీ జరిగేటప్పుడు నా పేరు మీద తప్పుడు పేరు మీద స్టేట్మెంట్లు ఇచ్చిన్నారు, రిపోర్ట్లు పెట్టారు, గవర్నర్కి పెట్టారు రిపోర్ట్లు. జరిగిందా జరగలేదా అవినీతి? జరిగింది. 100% జరిగింది. జరగలేదు ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్పగలరా? ఉద్యోగస్తులకు డబ్బులు కానీ, ప్రమోషన్లకు డబ్బులు కానీ, ట్రాన్స్ఫార్మర్లకు డబ్బులు కానీ, వైర్లకు డబ్బులు కానీ తీసుకోలేదని. తీసుకున్నారు, అనుభవిస్తున్నారు. కాబట్టి దయచేసి గ్రానైట్ కూడా తీసుకున్నారు, అనుభవిస్తున్నారు. ఇంకోటి ఎప్పుడున్నా ఎక్కడన్నా చూసారండి? చంద్రబాబు నాయుడు హయాంలో 40 ఏండ్లు గ్రానైట్ విపరీతమైనగా కొట్టారు. ప్రతి తమిళనాడులో తీసుకొని వచ్చి ప్రతి గుట్ట కనిపించిన చోటంతా జేసీబీలు ప్రొక్లైన్లు పెట్టించి ఇష్టారాజ్యంగా కొట్టుకో, డబ్బులు ఇచ్చేసుకో అని చెప్పి అందరూ ఓటాలు వేసుకున్నారు. లోడ్లు పంపించారు. ఇంక్లూడింగ్ పోలీసు వాళ్ళ సమక్షంలో, ఏడీ మైన్స్ సమక్షంలో, ఏడీ ఆఫీస్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని మీరు పంపించిన మాట వాస్తవం కాదని, మేము చేయలేదని ఎవరన్నా సరే కాణిపాకం వచ్చి ప్రమాణం చేయగలరా? ఇప్పుడు మేము ధర్మ మార్గంలో పెట్టడానికి ఎన్నో కష్టాలు పడుతున్నాం. మీరు చేసే తప్పుడు పనులన్నీ రెక్టిఫై చేయడానికి చేస్తే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. నమస్కారం. రాజకీయ నాయకులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఏది శాశ్వతం కాదు. ఈరోజు ఒకరికి ఉంటే రేపు ఇంకొకరికి ఉంటుంది. ప్రజలు మనకు అధికారం ఇచ్చిండేది సేవ చేసేకే కానీ అధికారం చలాయించే కాదు. కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడు అది తెలుసుకోవాలా. ఈరోజు ఒకరిని మనం కంట్రోల్ చేయాలా, ఒకరిని మనం ఇది చేయాలని ఆలోచిస్తే రేపు మనకు అదే పరిస్థితి అనేది వస్తుంది ఖచ్చితంగా. సో చట్టం అనేది ఖచ్చితంగా ఉంటుంది. 1-2 రోజులు లేట్ అవ్వచ్చు. ఈరోజు చూసుకుంటే ఐపీఎస్ల పైన కూడా కేసు ఇదే నమోదవుతుంది. అంటే వాళ్ళు చేసి తప్పు అనేది ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు శిక్ష అనుభవించకుండా తప్పుకునే పరిస్థితి అయితే లేనేలేదు. సో తప్పు చేసే ముందరే కూడా ప్రతి వ్యక్తి ఆలోచించుకోవాలి. మనమేం సుప్రీంస్ కాదు, మనమేం దేవుడు కాదు. ప్రపంచాన్ని, దేశాన్ని అంతా శాసించే శక్తి మనకు లేదు. మన టైం ఉన్న రోజులు మనకు నడుస్తుంది. మన టైం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా మన కథ ముగుస్తుంది. సో ఒక పని చేసినప్పుడు అది క్లియర్గా
పత్రికా ముఖంగా చెప్తున్నారు. వైసీపీ అయినా టీడీపీ అయినా ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ప్రజలు మనకు సేవ చేసేకి ఒక అవకాశం కల్పించినారు. అది మనం చెయ్యాలా. మనం ఒకరిపైన కక్ష సాధించేది, ఒకరిని శిక్షించేది, మళ్ళీ వాళ్ళు ఇంకొకరు కక్ష సాధించేది, ఇట్లా చేసుకొని పోతే రాజకీయం ఎట్లయితుందంటే అధికారం ఉన్న రాజరికము, అధికారం అయిపోయిన తర్వాత ఏదో నక్సలైట్లో ఉగ్రవాదులు దాముకునే మరి అందరూ కూడా దాముకోవాల్సి వస్తుంది. సో రాజకీయం అట్లా కాకుండా హుందాగా ఒక మెచ్యూర్డ్ పాలిటిక్స్ చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా రాజకీయం ఉండాలి, కానీ ప్రజల్ని తిరోగమన పట్టించి మళ్ళీ ఆటవికంగా మార్చే విధంగా రాజకీయాలు ఉండకూడదు. లాస్ట్ 5 yearsలో ప్రజలకి కొంచెం కూడా ఆలోచన లేకుండా అయిపోయింది. ఈ పిల్లలు అయితే న్యూ జనరేషన్, యంగ్ జనరేషన్కి అయితే ఒక రాంగ్ మెసేజ్, ఒక రాంగ్ బిహేవియర్ అనేది ఈ 5 yearsలో వచ్చింది. అంటే ఏం చేసినా చలామణి అవుతుంది, జరుగుతుంది అనే ఒక మిస్గైడెన్స్ అయితే వచ్చింది ఇప్పుడున్న యూత్లోకి. సో దానంతా పాల్గొనాలంటే మనోహర్ సార్ చెప్పినట్లు దానంతా సెటరైట్ చేసేకే ఒక టైం పడుతుంది. సో ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాల్సిన విషయం, ఖచ్చితంగా తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. ఒక రోజు కాకపోతే ఇంకో రోజు. అధికారి అయినా రాజకీయ నాయకుడైనా ఖచ్చితంగా చట్టం అనేది అందరికీ ఒకటే, గుర్తించుకోవాలా. మీ జగన్ ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు మాత్రమే ఉన్నాడు, మీకు కొత్త. మాకు చంద్రబాబు నాయుడు 20 ఏళ్ళ ముఖ్యమంత్రి కింద మేము పనిచేసిన వాళ్ళు. ఈ కుప్పం నియోజకవర్గంలో ఇంతవరకు చంద్రబాబు నాయుడు ఎప్పుడూ కూడా రాజకీయం చేయలేదు. రాజకీయం చేసే కూడా ఆయన వదలలేదు. ఎవరిపైన కూడా ఇంతకు ముందు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కాంగ్రెస్ నాయకుల పైన కానీ వైసీపీ నాయకుల పైన కానీ ఎవరిపైన కానీ తప్పుడు కేసులు పెట్టి పక్క రాష్ట్రం తిప్పి అందరూ దాముకునే పరిస్థితి ఇంతవరకు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎవరిపైన కక్ష సాధింపు అనేది ఇంతవరకు తీసుకోలేదు, ఇంతవరకు చేయలేదు. ఆయన అభివృద్ధి అనేది అందరికీ పోయి చేరాలా. ఇక్కడ ఎవరు రాజకీయం చేయొద్దంట. అభివృద్ధి అందరికి పోయి వైసీపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళు కూడా మాకు తెలియకుండా కూడా ఇక్కడి నుంచి విజయవాడ పోయి హైదరాబాద్ పోయి పనులు చేసుకోవచ్చు బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. మీ చేతికి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి పదవులు వచ్చే వేళకు, మీకేదో చిన్న చిన్న పదవులు వచ్చే వేళకు మా బీసీ నియోజకవర్గ నాయకుడు మురళి అనే పిల్లోడిని కిడ్నాప్ చేసుకోపోయి ఇంట్లో వేసుకొని గాడిదని తన్నట్లు తన్నారు. అప్పుడు మీకు చట్టం గుర్తుకు రాలేదా? పోలీసు వ్యవస్థలను అడ్డు పెట్టుకొని సర్వనాశనం చేసినారు కుప్పం వ్యవస్థని, కుప్పం ప్రజల్ని. ఎవరు కూడా నెమ్మదిగా సంతోషంగా అనేది ఇంతవరకు లేదు. ఒక నాయకుడు, మా చంద్రబాబు నాయుడు కుప్పంలో 40 ఏళ్ళ ముఖ్యమంత్రిగా, 40 ఏళ్ళు ఎమ్మెల్యేగా, 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఈ కుప్పానికి అడగతినేకి వస్తావా? ఎవరయ్యా అడగతినేకి వచ్చేది కుప్పంలో? ఆయన అభివృద్ధిని అందరూ అనుభవిస్తూ ఉన్నారు. వైసీపీ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, ప్రజలు మొత్తం ఆయన చేసిన అభివృద్ధిని మొత్తం అనుభవిస్తూ ఉన్నారు. ఒక్కరోజు సమాచార చట్టం కింద రెస్కో ఆఫీస్కి మేము సమాచారం చట్టం పెట్టేకపోతే మమ్మల్ని నిలదీసి వాళ్ళ ఇంటికి ఎవరెవరు పోయినారో వాళ్ళ ఇంటికి కరెంట్లు కట్ చేసి వాళ్ళని ఎత్తుకొచ్చి లోపలేసుకొని చిత్రహింసలు పెట్టినారు. ఇదేనా మీరు చేసే పద్ధతి? ఈ కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇన్ని వ్యక్తుల మీద, ఇన్ని కార్యకర్తల మీద ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ఒక్క వైసీపీ వాళ్ళ మీద, ఒక్క కాంగ్రెస్ వాళ్ళ మీద ఎప్పుడు ఒక్క కేసు పెట్టలేదు. ఎవరి జోలికి కూడా పోలేదు. సాక్షాత్తు మా చంద్రబాబు నాయుడు పిఏ మనోహర్ సార్ ఈయన మీద మేము కూడా అడిగేవాళ్ళు, ఏం కాంగ్రెస్ వాళ్ళ మీద ఏమి కేసులు పెట్టలేదు? కాదయ్యా, ఇక్కడ చంద్రబాబు నాయుడు నియోజకవర్గం, ఇక్కడ రాజకీయం అవసరం లేదు, అందరూ బాగుపడాలా, అందరూ అభివృద్ధిలో పాల్గొనాలా, అందరూ బాగుపడాలనే తపనలో కుప్పంలో ముందుకు తీసుకుపోయినాడు. చెప్తే ఈ 5 ఏళ్ళలో ముప్పు చిప్పులు పట్టించి మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని ఎక్కడ ఊర్లో లేకుండా తరిమినారు మీరు. మీకు ఇప్పుడు గుర్తుకు రావడం లేదా? ఈ రోజు మనదిగా ఉంటే రేపు వాళ్ళది ఉంటుందని చెప్పేసి దేవుడు అనేవాడు ఉన్నాడు కదా. మీరు ప్రజలకు భయపడకపోయినా దేవుడు అనేవానికి భయపడాల. మీరు భయపడకుండా ఈ గతి మనకు వస్తుందని చెప్పేసి మీరు మనసులో కూడా తలుచుకోకుండా మీరు నడుచుకున్నారు. మీ నడతకి ఇది ఉదాహరణ. మీరు చేసిన తప్పులు, దౌర్జన్యము, అరాజకము, సెటిల్మెంట్లు, ఈ వ్యవస్థని మొత్తం నాశనం చేసినారు. ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినారు. ప్రజలు బుద్ధి చెప్పినారు. ఇంకా మీద బుద్ధి తెచ్చుకోండి. మీరు బుద్ధి తెచ్చుకొని మా చంద్రబాబు నాయుడు, మా ప్రభుత్వం చేసే అభివృద్ధిలో మీరు కూడా కలుసుకొని ఆ పార్టీని వదిలి మా పార్టీకి కూడా వచ్చే నాయకులు ఎవరు వచ్చినా చేర్చుకుంటారని చెప్పేసి మా కార్యకర్తలు ఒప్పడం లేదు. అయినా కూడా మా నాయకుడు పెద్ద మనసు పెట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే కూడా మంచి వాళ్ళుగా వస్తే మీరు తీసుకోండి, వాళ్ళని కూడా అభివృద్ధిలో కలుపుకొని ముందుకు పోండారు అని చెప్పేసి మా నాయకుడు ఇప్పుడు కూడా ఎవరైనా ఒక చిన్న తప్పు చేస్తే అప్పుడే ఆయన మమ్మల్ని ఖండిస్తూ ఉన్నాడు. ఇంతవరకు మీ నాయకుడు కానీ,
మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ కుప్పంలో ఇట్లా చేయొద్దని అని చెప్పేసి మీకు ఎవరికైనా చెప్పినాడా, బుద్ధి చెప్పినాడా? వాళ్ళు చెప్పిన ప్రకారం ఏమన్నా నడుచుకున్నారా? వాళ్ళు ఏం చెప్పినారో అందరి మీద కేసులు పెట్టండా, అందరినీ భయభ్రాంతులు చేయండి, అందరినీ ఊర్లో లేకుండా చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పిన ప్రకారం మీరు నడుచుకోండి. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.